మనీ టోకెన్ నంబర్ 144 పిలిచే లోపల పిల్లలు కూడా పుట్టేస్తారు. సరే ఇక్కడే కూర్చో, పక్కనే ఉంటాను. రే టోకెన్ నంబర్ పిలవగానే నాకు ఫోన్ చేయి. మిత్ర దొరికిందిరా, మనం వెతుక్కుంటూ వెళ్ళింది మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. మీరు చూసావా? టోకెన్ నంబర్ 144. టోకెన్ నంబర్ 144. ఇక్కడికి వచ్చినవన్నీ డూప్లికేట్. నేనే చెక్ చేశాను. ఇదే ఒరిజినల్ అని ఎలా చెప్తున్నారు సార్? ఇది కూడా డూప్లికేటే, కానీ దీన్ని చేసిన వాడి దగ్గరే ఒరిజినల్ ఉంది. నువ్వు ఇచ్చిన పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో వాచ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఫోటోలో వేశావు. అది చూసి డూప్లికేట్ చేసిన వాళ్ళందరూ వాచ్ ఫ్రంట్ టైల్ మాత్రమే చేశారు. కానీ దీన్ని చూడు, వీడొక్కడే ఒరిజినల్ చూసి అలాగే డూప్లికేట్ చేశాడు. లేకపోతే ప్రాజెక్ట్ 24 అని బ్యాక్ సైడ్ ఉన్నది వీడికి రా తెలుసు. రిసెప్షన్ లోని సీసీటీవీ కెమెరా ఉదయం నుంచి ప్లే చేయి. టోకెన్ నంబర్ 144. నేను వాడిని చూడాలి. నాకు లైవ్ ఫీడ్ ప్లే చేయి. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో నేను చూడాలి. మిత్ర, ఇక్కడేదో తప్పు జరుగుతుంది. ఏమంటారు సార్? నువ్వు బాగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఏం జరుగుతుందో వాడికి తెలియట్లేదు. వాడిని కాన్ఫరెన్స్ రూమ్కి పెంచుకురా. తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చెప్పిన ఆయన ప్లీజ్ కమింగ్ సార్. హలో హలో, యో మిస్టర్ షవర్ మనీ. కంగ్రాచులేషన్స్, యు వన్ ద కాంపిటీషన్. యువర్ వాచ్ హాస్ బీన్ సెలెక్టెడ్. 5 కోట్లు మీవే. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి సార్? మిత్ర. సార్ మీరు మిత్ర కాదు సార్, నాకు దొరికిన అక్షయ పాత్ర. యు ప్లీజ్ వెయిట్. అయ్యో నేను ఎక్కడికి పోను సార్, ఇక్కడే ఉంటాను. రే మనీ, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయావరా మై డియర్ మనీ. నాగార్జునతో 5 సార్లు ఆడినట్టుందా?
వాష్రూమ్స్ లోకి వెళ్ళు. ఆ డూప్లికేట్ ని కొట్టి ఒరిజినల్ ఎక్కడని అడుగు. వాడిని కెమెరా దగ్గరికి తీసుకురా. నీతో పాటు వచ్చిన పిలవరా, పిలువు. గట్టిగా పిలవరా. పడ్డ నాకు ఉన్నట్టుండి ఎందుకు మెలకు వచ్చిందన్న నాలోని ప్రశ్నకి సమాధానంగా నువ్వు నా ముందుకొచ్చావు. నా పూర్తి యవ్వనాన్ని నీకిచ్చిపోయాడు నీ అబ్బ. ఈ ఇంట్లో ఎవరో అంతుపట్టట్లేదా? నీ బాబుంటాడు, వాణ్ణడుగు. నీ అమ్మ ఉంటుంది, దాన్నడుగు. అడిగేటప్పుడు వాళ్ళ కళ్ళలోకి చూడు, వాళ్ళ కళ్ళలోని భయం చెప్తుంది ఆత్రేయ అంటే ఎవరు. ఆయుష్మాన్ భవ. ఆయుష్ రేఖని చూసావా, ఎంత పొడుగ్గా ఉందో. వయసుడే పోయాడు పాపం.
మిత్ర, సార్ నీకు హాలోగ్రామ్ జ్ఞాపకం ఉందా? ఈ వాచ్ని ఛార్జ్ చేయాలంటే కట్టుకున్న వాడి చేతిలోకి ఎలక్ట్రిసిటీని పాస్ చేయాలని చెప్పాడు. చచ్చి ఉపయోగపడుతున్నాడు. ఇరవై 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళబోతున్నా. ఈ ప్రపంచం చూసిన చరిత్ర, సాధించిన ఘనత అన్నిటినీ నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోబోతున్నా. వచ్చి ఈ వాచ్ని తాకు. నేను కోల్పోయిన ఇన్నేళ్ల జ్ఞాపకాలతో పాటు నాకు నువ్వు కావాలి. ఈ ఇద్దరం కలిసి వెళదాం. సార్ నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నాను సార్. ఇప్పటిదాకా నేను మీ పక్కనే ఉన్నా కదా, ఇప్పుడు చూస్తే నేను నా ఇంట్లో ఉన్నాను సార్. సార్ ఆ వాచ్ అద్భుతం సార్. ఏమైంది సార్? వాడు గెలిచాడు. ఆ శివకుమార్ గెలిచాడు. వాడు దానికి ఎందుకు 24 అని పేరు పెట్టాడు? అది కేవలం ఆ తారీఖులో ఉన్న 24 గంటల లోపు మాత్రమే తీసుకెళ్ళగలుగుతుంది. 26 ఏళ్ళు కనీసం నిన్నటికో రేపటికో కూడా మనల్ని తీసుకువెళ్ళలేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? దీన్ని మార్చి సరి చెయ్యడానికి ఒక్కడే ఉన్నాడు. మణి, శివకుమార్ సుపుత్రుడు. వాడిని మనం చంపేశాం కదా సార్. ఇప్పుడే వాడి ఆయుష్ రేఖ బలం తెలుస్తుంది. తారీఖు చూడు, టైం చూడు. మనం అదే రోజుకి తిరిగి వచ్చాం. ఆగస్టు 15వ తారీఖు మళ్ళీ మొదలైంది. ఇంకా మనం వాడిని చంపలేదు. ఇంట్లో నిద్రపోతున్నాడు. 2 విషయాలు మన గురించి వాడికి రా తెలిసింది. ఆ పేపర్ యాడ్, అది చూసేవాడు వచ్చాడు, వస్తాడు. వాడు రాకూడదు. ఇంతవరకు వాడికి మన గురించి ఏమీ తెలియదు. ఆ యాడ్ రేపు ఏ పేపర్లోనూ రాకూడదు. సరే సార్. ఇక 2వ విషయం, లేచేపటికి వాడి చేతికి వాచ్ ఉండాలి, లేదంటే అనుమానం వస్తుంది.
ఇండిపెండెన్స్ డే ని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలను ఆర్గనైజ్ చేస్తారు. ఇల్లాలి అక్రమ సంబంధానికి ఆదరణ తెలిపిన భర్త. థూ. ఏ? వీళ్ళలో ఎవరిని కొంటే ఎవరు ఫ్రీ? ఎవరైనా మనకు ఓకే.